హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీపై ఈ ఫేక్ రివ్యూస్ ఇచ్చి గేమ్ చేంజర్ మూవీకి దెబ్బ కొట్టాలని చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ఎంత దెబ్బ కొట్టాలని చూసినా, మూవీ కలెక్షన్స్ పై గండి పెట్టాలని చూసినా కానీ గేమ్ చేంజర్ మూవీ డే 1 186 కోట్ల రూపాయలతోటి వాళ్ళ గూబలు గుయ్యమని పగిలేలా సమాధానం అయితే చెప్పిందనమాట. మనం ఇంతకు ముందు లాస్ట్ వీడియోలోనే ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ నెగటివిటీ అనేది మీరు వేరే ఏ హీరో పైన రుద్దినా కానీ అది నడుస్తుందేమో, కానీ ఇక్కడ ఉన్నది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ముందు ఎంత పెద్ద డిజాస్టర్ మూవీకైనా ఖచ్చితంగా వారం 10 రోజులు కలెక్షన్స్ అనేవి అస్సలు ఏమాత్రం తగ్గవు. అయితే ఈ ఫేక్ రివ్యూవర్స్ చేసుకున్న పెద్ద పొరపాటు ఏంటయ్యా అంటే, వాళ్లకు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలనే మూవీగా చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీని ఎంచుకోవడం. వాళ్ళు ఎంత విషం కక్కాలని చూసినా కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తోటి గ్లోబల్ స్టార్ చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం అయితే చెప్పాడనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా చరణ్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి మొదటి సినిమా నుంచే బ్లాక్ బస్టర్లు కొట్టడం ప్రారంభించాడు. ఇక అక్కడి నుంచి వేరే ఇతర హీరోలు కావచ్చు, హీరోల అభిమానులు కావచ్చు, లేదా మెగా ఫ్యామిలీపై విషం కక్కే మిన్నాగులు కావచ్చు, రామ్ చరణ్ అన్నని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ మూవీస్ తోటే కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతున్నాడు. అదే మూవీకి హిట్ టాక్ పడితే మనం ఎవరం కూడా దరిదాపుల్లో ఉండం అని అనుకున్నారో ఏమో, కానీ డైరెక్ట్ గా వీళ్ళు వాళ్ళ పిఆర్ తోటే మూవీని దెబ్బ కొట్టాలని చూశారనమాట. అది ఏ విధంగా అంటే, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ కు 5 లక్షలు ఇస్తాం గేమ్ చేంజర్ మూవీపై నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలనేసి ఒక మెసేజ్ ని పెట్టి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ మూవీ పేజ్ అయితే వారిచ్చిన ఆఫర్ ని తిరస్కరించింది. వీళ్ళు ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ సునామీని సృష్టించడం ఖాయమని డిసైడ్ అయిపోయి బాలీవుడ్ నుంచి అలాగే టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో ఖచ్చితంగా మూవీని నెగిటివ్ చేయాలనేసి ఒక పథకం ప్రకారం 45 నుంచి 50 మంది వరకు ఒక టీమ్ గా ఏర్పడి మూవీపై ఫేక్ రివ్యూస్ అలాగే నెగిటివ్ చేయడం అయితే ప్రారంభించారు. ఇది ఒక్క ప్లాట్ఫామ్ లో కాదు, ట్విట్టర్ లో అలాగే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అయితే నెగిటివ్ చేయడం ప్రారంభించారు. సో వీళ్ళు ఇలా ఎందుకు నెగిటివ్ చేశారంటే, వీళ్ళకు భారీ ముడుపులు అయితే కొంతమంది ఆకుగాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. దాని మూలాన మూవీపై ఎంత బాగున్నా కానీ మూవీ రిలీజ్ అవ్వక ముందు రోజు నుంచి కూడా ఫేక్ రివ్యూస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మూవీ ఇంకో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా కొంతమంది అయితే ఫస్ట్ హాఫ్ స్టోరీ కూడా చెప్పేయడం జరిగింది. సో ఇది ఎంత దారుణం అంటే, ఇలాంటివి ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఖచ్చితంగా ఒక భయంతోటే. ఆ భయం ఏంటయ్యా అంటే, ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తోటి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. ఈ మూవీ కనుక హిట్ అయితే మనమందరం సంకనాకి పోవడం ఖాయం అనేసి డిసైడ్ అయితే అయిపోయి ఆ పిఆర్ తోటి అలాగే కొంతమందిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరి ఇలా ఫేక్ రివ్యూస్ ఇచ్చి దెబ్బ కొట్టాలి అని అయితే చూశారు. అక్కడ ఉన్నది గ్లోబల్ స్టార్ కాబట్టి ఇలాంటి పప్పులేమి తన ముందైతే ఉడకవు అనేసి వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మూవీపై ఇలా ఫేక్ రివ్యూస్ ఇచ్చి మూవీకి దెబ్బ కొట్టడమే కాకుండా మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మూవీ మాస్టర్ ప్రింట్ అనేది బయటికి తీసుకొచ్చి ఆన్లైన్ లో ప్లేసారనమాట. బస్సుల్లో కూడా మూవీని ప్లే చేయడం అయితే జరిగింది. ఇదంతా చూస్తుంటే క్లియర్ గా అర్థమయ్యేది మనకొక్కటే, ఇలా చేసే ప్రతి ఒక్క ఆకుగాడికి అలాగే చేయించే ప్రతి ఆకుగాడికి రంకు మొగుడు ఎవరయ్యా అంటే నెక్స్ట్ వచ్చే RC16 మూవీ తోటి ఓన్లీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న.